Hello everyone, welcome back to my channel. సో ఈ వీడియోలో రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన మిషన్ మార్చ్ 2027 సంబంధించి మనం మ్యాథమెటిక్స్లో 14 చాప్టర్ సంబంధించి వెయిటేజీ అండ్ ఆ వెయిటేజ్ ప్రకారం 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ని రిలీజ్ చేస్తే సో మోస్ట్లీ 80 to 90% ఆఫ్ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ we will discuss the quadratic equation chapter. సో 1 మార్క్ క్వశ్చన్స్ని అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. సో ఈ వీడియోలో ఉన్న ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే 2027 మార్చ్ ఎస్ఎస్సి మ్యాథ్స్ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్ ఇంకా డబుల్ అవుతుంది. ఓకే, సో వీ విల్ సీ దట్ దోస్ క్వశ్చన్స్. సో 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అంటున్నాడు. సో ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ 2 ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా లేదని అడుగుతున్నారు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? అట్ మోస్ట్ 2 రూట్స్ ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అంటే ఏఎక్స్ స్క్వేరు ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఫామ్లో కానీ మనం రాయగలిగితే ఈ రెండు కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయి. ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ ఈజ్ ఎక్స్, బి ఈజ్ 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 3 jar 6. And then here plus 2x, here plus 2x cancel. So x square plus 1, this minus 6 transpose to this side, minus plus 6 is equal to 0. X square plus 7 is equal to 0. So here observe here, so highest power is 2. So it is in the form of quadratic equation ax square plus bx plus c is equal to 0. Okay, see this one, x square plus 3x plus 1 is equal to, simplify this one, a minus b whole square. So x square means a square minus 2 2 0 4x plus 2 square, a square minus 2ab plus b square. So plus x square cancel. Here 3x square plus 1 minus 4x plus 4. So this total value transposed to this side, 3x plus 1 plus 4x minus 4 is equal to 0. So 3x plus 4x, 7x plus 1 minus 4 minus 3 is equal to 0. So it is a linear equation. Okay, so not a quadratic equation. So highest power is 1. So it is not in the form of ax square plus bx plus c is equal to 0. So here a not equal to 0. So question nachindi anukuntunnanu. Please like, share and subscribe my channel and see the next question. The next question, find the value of k 2x square plus kx plus 3 is equal to 0 if both roots are equal అంటున్నాడు. సో బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్. సో ఇది డిస్క్రిమినెంట్కి, సో నేచర్ ఆఫ్ ద రూట్స్కి సంబంధించిన క్వశ్చన్. సో డెల్టా వాల్యూ dr డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఈ వాల్యూ 0 అంటున్నాడు. ఓకే, ఇఫ్ బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్ మీన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు మనము ఇచ్చిన ఈక్వేషన్ ఇది, 2x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు k, c ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ సబ్స్టిట్యూట్ హియర్ b స్క్వేర్ మీన్స్ k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఈజ్ 2, c ఈజ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. k square 4 2 ja 8, 8 3 ja 24 is equal to 0. k square is equal to 24.
k is equal to plus or minus square root of 24. So plus or minus square root of it will be right 6 4 4 6 are 24. So root 4 means how to write plus or minus 2 root 6. So this is the k value. Okay, so if you like my videos, please like, share and subscribe my channel. Thank you.